Hey everyone, once again welcome back to Homely Classes, third semester mathematics, important question number 14. Define a Boolean ring and prove that the characteristics of Boolean ring is true. సో మనకి ఇక్కడ క్వశ్చన్ 2 పార్ట్స్లో ఇచ్చారు. సో ఫస్ట్ ఏంటంటే బూలియన్ రింగ్ని డిఫైన్ చేయాలి అండ్ దెన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బూలియన్ రింగ్ ఇస్ 2 అనేది ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనం బూలియన్ రింగ్ గురించి డిఫైన్ చేద్దాం. సో బూలియన్ రింగ్ అంటే ఏంటి అనేది ఒక సింగిల్ లైన్ డెఫినేషన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ బూలియన్ రింగ్లో చూస్తే రింగ్ అని వాళ్ళే మెన్షన్ చేసి ఉన్నారు కదా. సో రింగ్ అంటే ఏంటి అనేది నేను మన ప్రీవియస్ క్లాసెస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఖచ్చితంగా చెక్ చేయండి రింగ్ అంటే ఏంటనేది క్లారిటీగా తెలుసుకోవడానికి. సో బూలియన్ రింగ్ అని అంటున్నారంటే రింగ్ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా బూలియన్కి కూడా సాటిస్ఫై అవుతున్నట్టు. సో రింగ్ ఉండే ప్రాపర్టీస్ స్పెసిఫిక్గా మనం చూస్తే ఏముంటాయి, ఆర్ కామా ప్లస్ కామా dot. Okay, so under additive and multiplicative with two distributive laws satisfy అవుతుంది రింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ బూలియన్ రింగ్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారంటే సో ఎక్స్ స్క్వయర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఓకే, ఇది బూలియన్ రింగ్ యొక్క ఫార్ములా అవుతుంది. ఓకే, సో మెయిన్గా ఇక్కడ చూస్తే మనకు ఏమవుతుందంటే ఇక్కడ ఆర్ ఒక రింగ్ అని తీసుకున్నాము. ఈ ఆర్ వచ్చేసి ఈ ఐడెంపోటెంట్ అని అంటారు. ఓకే, ఐడెంపోటెంట్ అంటారు దీన్ని. సో దీన్ని ఇది సాటిస్ఫై అవుతూ ఉంటే ఆర్ అనేది ఒక ఐడెంపోటెంట్ అయితే ఇఫ్ ఆర్ ఈజ్ అన్ ఐడెంపోటెంట్ దెన్ ఇట్ ఈజ్ అ బూలియన్ రింగ్. ఇక్కడ ఆర్ అంటే ఏంటి, రింగ్. సో నేను 1 లైన్లో డెఫినేషన్ రాసిస్తాను. సో నేను దీని యొక్క డెఫినేషన్ రాశాను. సో యూ కెన్ సీ లెట్ ఆర్ బి ఏ రింగ్. ఏ రింగ్ ఆర్ ఈస్ సెడ్ టు బి ఏ బూలియన్ రింగ్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆర్ ఈస్ అన్ ఐడెంపోటెంట్. ఐడెంపోటెంట్ అంటే ఇట్ మీన్స్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. సో ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాం కదా, సో ఎక్స్ ప్లేస్లో ఏ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయబోయే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బూలియన్ రింగ్ ఇస్ 2 అని ప్రూవ్ చేయాలంటే మెయిన్గా మనకి ఇక్కడ ఏ స్క్వేర్ అనేది తీసుకోవాలి. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ హియర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అండ్ ఏ అనేవి అన్నీ కూడా బిలాంగ్స్ టు ఆర్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఓకే, ఇది డిఫైన్ బూలియన్ రింగ్కి మీరు రాసుకోండి. అండ్ ప్రూవ్ దట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బూలియన్ రింగ్ ఇస్ ఇట్ ట్రూ అనే దానికి వీ హ్యావ్ టు డూ నౌ. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఉంది. అండ్ ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని అయితే let R be a Boolean ring. ఓకే, సో నేను ఇక్కడ డైరెక్ట్గా బూలియన్ రింగ్ అని ఎందుకు తీసుకుంటున్నానంటే ప్రూవ్ దట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ బూలియన్ రింగ్ అని ఇచ్చారు కదా. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ హియర్ లెట్ ఆర్ బి ఏ బూలియన్ రింగ్. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. అండ్ దట్స్ వై ఏమవుతుందంటే ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాదు, ఏ ప్లస్ ఏ ఆల్సో బిలాంగ్స్ టు ఆర్. సో ఇది ఎందుకు ఇలా అవుతుందంటే ఇఫ్ వి సీ మనం ఇక్కడ సో ఫస్ట్ లెట్ మీ రైట్. సో ఇక్కడ ఏంటంటే ఏ బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకున్నాం కదా, ఈ రింగులో ఆర్ ఒక్కటే ఉండదు కదా ఎలిమెంట్, ఇంకా వేరే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కదా. సో వేరే ఎలిమెంట్ ఏంటంటే ఇంకోటి కూడా ఆరే. సో ఏ కామా ఏ కూడా బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు ఏ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. సో దట్స్ వై ఇక్కడ మనం ఈ ఏ ప్లస్ ఏని ఏం చేయాలంటే ఈ ఏ స్క్వేర్ ప్లేస్లో పెట్టుకోవాలి. సో ఏమవుతుంది మనకు ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది అండ్ ఇది ఈక్వల్ టు ఏ ఉంది. సో ఏ ప్లేస్లో మళ్ళీ ఈ ఏ ప్లస్ ఏనే తీసుకోవాలి. ఓకే, సో అర్థమవుతుంది కదా. ఈ ఏ ప్లస్ ఏని ఏ స్క్వేర్లో అండ్ ఏ ప్లేస్లో పెట్టుకోవాలి. అండ్ మనం ఈ ఏ ప్లస్ ఏని సపరేట్గా రాసుకుంటే ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ అవుతుంది అండ్ ఇది ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇప్పుడు ఈ ఏని మనం ఈ ఏ ప్లస్ ఏతో మల్టిప్లై చేయాలి అండ్ ఈ ఏని మనం ఈ ఏ ప్లస్ ఏతో మల్టిప్లై చేయాలి. సో లెట్స్ రైట్ సపరేట్లీ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ a into a square is equals to a plus a as it is. And ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ మనం we have written here earlier కదా
ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ముందే రాసి ఉంది. సో ఈ ఏ స్క్వేర్ ప్లేస్లో ఈ ఏజ్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ. ఓకే, అండ్ నౌ మనము ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ బ్రాకెట్స్ని యూజ్ చేసుకొని మనం ఈ బ్రాకెట్స్ని మనం ఈ బ్రాకెట్స్ని మనం యాజ్ ఇట్ ఈస్కి ఎలా పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ 0 అనేది మనం ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాం ఫాలోయింగ్ ద ప్రీవియస్ థియరమ్స్. ఓకే, సో ఈ ఏ ప్లస్ ఏ లెఫ్ట్ హ్యాండ్ క్యాన్సిలేషన్ ద్వారా లెఫ్ట్ హ్యాండ్ క్యాన్సిలేషన్ లా ద్వారా క్యాన్సిల్ అవుతుంది. ఓకే, క్యాన్సిల్ అయ్యి ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకే, టిల్ నౌ యూ గాట్ ఇట్ నా, అండర్స్టాండ్ కదా, అర్థమైంది కదా. అండ్ ఇక్కడ వీ హ్యావ్ టు రైట్ హియర్ ఇన్ బ్రాకెట్స్. ఓకే, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో దట్స్ వై వీ హ్యావ్ సబ్స్టిట్యూటెడ్ ఏ స్క్వేర్ ప్లేస్లో ఏ. అండ్ ఇక్కడ ఈ ఏ ప్లస్ ఏ యాజ్ ఇట్ ఈజ్ లెట్స్ రైట్ హియర్ టు కంటిన్యూ ది ప్రాబ్లమ్. ఏ ప్లస్ ఏ అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 0. సో వీ హ్యావ్ ప్రూవ్డ్ 2a ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడికి ప్రాబ్లం ఏంటంటే ఫినిష్ అయినట్టు. వై బికాజ్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బూలియన్ రింగ్ ఇస్ 2 అనేది ప్రూవ్ చేయమన్నారు. అండ్ ఇక్కడ మనం ఈ 2a ఈజ్ ఈక్వల్ టు 0ని ఫినిష్ చేసేసాము. అండ్ ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వాలంటే na ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. అండ్ n ఏమవుతుందంటే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. ఓకే, లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ n అవుతుంది. ఈ nనే మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బూలియన్ అని అంటాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బూలియన్ రింగ్ అవుతుంది ఇది. ఓకే, అండ్ ఇంకా ఏంటంటే మనకు ఈ na ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అని రావాలి. ఈ n ప్లేస్లో 2 వస్తే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బూలియన్ రింగ్ ఇస్ 2 అని ప్రూవ్ చేసినట్టు అవుతుంది. సో దట్స్ వై వీ గాట్ హియర్ 2. సో 2 వచ్చేసిందంటే మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసినట్టు. సో 2a ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకు వచ్చేసింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది డిఫైన్డ్ బూలియన్ రింగ్ అండ్ ఆల్సో ప్రూవ్ దట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బూలియన్ రింగ్ ఈజ్ ట్రూ. సో వెరీ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ ఇది, ఎస్సేగా అయితే రాదు, షార్ట్గా కంపల్సరీగా వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. జస్ట్ ఇది ఒక 5 to 6 minutes మీకు పడుతుంది ఇది అర్థం చేసుకోవడానికి. సో వెరీ ఈజీ, చాలా సింపుల్. చూడండి, నేను వన్స్ అగైన్ రివైజ్ చేసేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే డిఫైన్ బూలియన్ రింగ్లో మనం డిఫైన్ చేసేసాము. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రింగ్. ఓకే, ఏ రింగ్ ఆర్ ఈజ్ సెడ్ టు బి ఏ బూలియన్ రింగ్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఆర్ ఈజ్ అండ్ ఐడెంపోటెంట్. ఇట్ మీన్స్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే బూలియన్ రింగ్ అని చెప్పాలంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది రావాలి మనకు. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంటే అదొక బూలియన్ రింగ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు ప్రూవ్ దట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ బూలియన్ రింగ్ ఇస్ 2 అనేసి ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకు na ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోవాలి. na ఈజ్ ఈక్వల్ టు 2లో ఏంటంటే n ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. అండ్ ఈ nనే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ బూలియన్ రింగ్ అని అంటాం. సో దాట్స్ వై na ఈజ్ ఈక్వల్ టు 2 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ బూలియన్ రింగ్ అవుతుంది. ఇక్కడ మనం ఈ n ప్లేస్లో 2 తీసుకురావాలి. సో 2a ఈజ్ ఈక్వల్స్ టు 0 రావాలి మనకు. సో 2a ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు మనము క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ బూలియన్ రింగ్ ఇస్ 2 అని ప్రూవ్ చేసినట్టు అవుతుంది. సో దట్స్ వై 2a ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. సో అది ఎలా వస్తుందో చూడండి. ఫస్ట్ మనము లెట్ ఆర్ బి ఏ బూలియన్ రింగ్ అని తీసుకుంటున్నాము. అండ్ ఏ ప్లేస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకున్నాం. వై బికాస్ మనం 2 ఎలిమెంట్స్ని, 2 ఏజ్ని, సేమ్ ఎలిమెంట్స్ని ఈ రింగ్లో తీసుకుంటున్నాం, ఏని. సో వీటిని యాడ్ చేసి బిలాంగ్స్ టు ఆర్గా తీసుకున్నాం. ఈ ఏ ప్లస్ ఏని మనం ఈ ఏ స్క్వేర్ ప్లేస్లో ఈ ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ ఏ స్క్వేర్ ప్లేస్లో ఏ ప్లస్ ఏ స్క్వేర్ తీసుకున్నాము ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లేస్లో ఏ ప్లస్ ఏ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఈ ఏ ప్లస్ ఏ స్క్వేర్ని మనం సపరేట్ రాసుకున్నాం. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. సో ఈ ఏ ప్లస్ ఏని ఏం చేయాలంటే ఈ ఏని ఈ హోల్ ఏ ప్లస్ ఏతో మల్టిప్లై చేయాలి. మళ్ళీ ఈ ఏని ఈ హోల్ ఏ ప్లస్ ఏతో మల్టిప్లై చేయాలి. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్.
ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అండ్ బ్రాకెట్స్ని పెట్టేసుకొని ఈ ఏ స్క్వేర్ ప్లేస్లో ఏ వస్తుంది. వై? బికాజ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏని మనం ముందే రాసుకున్నాము. ఇక్కడ చూసినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉంది. ఓకే, సో ఈ ఏ స్క్వేర్ ప్లేస్లో మనం ఏస్ తీసుకుంటున్నాం. అగైన్ ఏ స్క్వేర్ ప్లేస్లో ఏ స్క్వేర్ ప్లేస్లో ఏ స్క్వేర్ ప్లేస్లో ఏ అండ్ సపరేట్ బ్రాకెట్స్ తీసేసుకున్నాము. అండ్ దెన్ హియర్ వీ హ్యావ్ యూజ్డ్ 0. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ క్యాన్సిలేషన్ ద్వారా ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయ్యి ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఏ ప్లస్ ఏ ఏమవుతుంది? 2a అవుతుంది. సో 2a is equal to 0. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ ప్రూవ్డ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ బూలియన్ రింగ్ ఇస్ ట్రూ అనేది వీ హ్యావ్ ప్రూవ్డ్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక థమ్స్ అప్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.